హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ నరేంద్ర మోడీ గారు, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2014 నుంచి మన విదేశాంగ విధానం అనేది ఎలా ఉంది, ఇక్కడ నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్న విదేశాంగ విధానం వల్ల మన దేశానికి ఏమైనా ఉపయోగం వస్తుందా లేదంటే నష్టం జరుగుతుందా అనే దాని గురించి మనం ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, మన భారతదేశం ఒక అలీన దేశం. అంటే మనం ఎప్పుడు ఏ దేశానికి సపోర్ట్గా ఉండడం జరగదు, మనం ఏ కూటమిలోని చేరడం అనేది జరగదు. ఇంతకుముందు రష్యా అమెరికా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగే సమయంలో కూడా మనం ఏ పక్షానికి మద్దతు తెలిపినట్టుగా మనకి ఎక్కడ దాఖలాలు లేవు. మన ప్రభుత్వ విధానం ఏంటంటే న్యూట్రల్గా ఉండడం, అంటే ఎవరికి సపోర్ట్ చేయకపోవడం. ఎవరికి సపోర్ట్ చేయకపోవడం అంటే అర్థం ఇక్కడ తప్పు చేసిన వాళ్ళకు కూడా ఏమాత్రం విమర్శించకుండా ఉండడం అని కాదు. మనం చాలా వరకు ఏ పక్షానికి చెందకుండా న్యూట్రల్గా వెళ్తూ మన విదేశాంగ విధానాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం నైబర్స్ ఫస్ట్, అంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాలతోని చాలా వరకు స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మనం అనుసరిస్తూ వచ్చి ఉండేవాళ్ళం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లోనే చాలా వరకు మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటితోనూ కూడా ఎక్కడో దగ్గర సమస్యలు రావడం జరిగింది. ఈరోజు దీనికి ప్రధానమైన కారణం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశీ విధానం. ఈరోజు మనం గమనిస్తే శ్రీ నరేంద్ర మోడీ గారు కొంతవరకు అమెరికా సైడు ఇంక్లైన్ అయ్యి ఆయన విదేశాంగ విధానాన్ని రూపొందించుకుంటున్నారు అనే అనుమానం మనకి రాకమానదు. ఈరోజు రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతుంది, పశ్చిమాసియాలోని యుద్ధం జరుగుతుంది. కానీ ఈ యుద్ధాల మీద ఎక్కడ మన భారతదేశం తరపున స్టాండ్ అనే దాన్ని మనం ఇంతవరకు తెలియజేయలేదు. ఈరోజు ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన ఆలోచన విధానం ఏంటనేది మనం తెలియజేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఇక్కడ మనం కేవలం ఒక ప్రేక్షక పాత్రను పోషించడమే జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు మన దేశాన్ని పశ్చిమ దేశాలకి దగ్గర చేయడానికి తీసుకుంటున్న నిర్ణయాలుగానే మనకి అనుమానం రాకమానదు. ఈరోజు మనం గమనిస్తే మన చుట్టుపక్కల ఉన్నటువంటి శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు, ఇటువంటి అన్ని దేశాలతోని, ఇక పాకిస్తాన్తోని చైనాతోని అయితే చెప్పాల్సిన అవసరం లేదు. నేపాల్తో కూడా ఈ మధ్యకాలంలో మన సంబంధాలు చాలా వరకు దెబ్బతినడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ నేపాలు, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు వీటన్నిటితోని మనకి చాలా వరకు సత్సంబంధాలు ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ సంబంధాలు అనేవి కొంతవరకు దెబ్బతినడం జరిగింది. ఈ మధ్య కొంతవరకు ఈ ప్యాచప్ వర్క్ జరుగుతుంది. కానీ ముందుగా ఈ చుట్టుపక్కల దేశాలన్నిటితోనే సంబంధాలు అనేవి చెడిపోవడానికి మనం తీసుకున్న విదేశాంగ విధానమే ప్రధానమైన కారణం. ఇక్కడ ఇంతకుముందు మన దేశం ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ చాలా వరకు ఉపయోగకరమైన పనులు చేసి ఉండేవాళ్ళం. కానీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్తో మనకి కొంతవరకు సమస్యలు వచ్చాయి. నేపాల్తోనూ కూడా ప్రస్తుతం భారతదేశం మీద అంత సానుకూలమైన దృక్పథం నేపాల్లో లేదు. శ్రీలంకలో కూడా ఇంతకుముందు చాలా వరకు వ్యతిరేక భావం ఉండేది. ఇప్పుడిప్పుడే కొంతవరకు ఆ వ్యతిరేకతని మనం తగ్గించుకోగలుగుతున్నాం. ఇక మాల్దీవులు అయితే పూర్తిగా చైనాకి దగ్గర అయ్యే పరిస్థితి వచ్చింది. తరువాత
కొంతవరకు మనం ఈ వ్యతిరేకాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక్కడ శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయన పర్సనల్ ఇమేజ్ని ఎక్కువగా పెంచుకోవడానికే ప్రయత్నాలు చేశారు, కానీ మన భారతదేశ విదేశాంగ విధానాన్ని అన్ని దేశాలతోని సత్సంబంధాలు కొనసాగించడానికి ఆయన సరైన దిశలో ప్రయత్నాలు చేయలేదేమో అనే అనుమానాలు మనం కలగక మానవు. ఈరోజు శ్రీ నరేంద్ర మోడీ గారు అమెరికాకి, ఇజ్రాయెల్కి ఇటువంటి దేశాలన్నిటితోని చాలా వరకు సత్సంబంధాలు నెరపడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఒక న్యూట్రల్గా నిర్ణయాలు తీసుకుంటేనే అది ప్రపంచ దేశాల్లో మన పట్ల సానుకూల దృక్పథం వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు ఇజ్రాయెల్ చాలా వరకు ఈ పాలస్తీనా మీద యుద్ధాలు చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేస్తుంది, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధాల మీద మన భారతదేశపు వైఖరిని తెలియచేయకపోవడం అనేది చాలా వరకు మిగతా దేశాల్లో అంత సానుకూలత వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇకనైనా సరే మన విదేశాంగ విధానం పూర్తిగా అలీన దేశంగానే మనం ఉండాలి అని అనుకునేటప్పుడు దానికి అనుగుణంగానే మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.